అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడు వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. ఎలాగా యేసు ప్రభు ఎలా చేశాడంట? స్వస్థతలు కానివ్వండి, విడుదల కానివ్వండి, ఆయన దురాత్మను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, అనేక అద్భుతాలు యేసుక్రీస్తు చేశాడు. ఇదంతా ఎలా జరిగిందంట? దేవుడు ఆయనని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుట ద్వారా ప్రజలకు ఆయన మేలు చేస్తూ వెళ్ళాడంట. హల్లెలూయా. ఎంతమంది అయితే రోగములతో పీడించబడుతున్నారో, దురాత్మల చేత పీడించబడుతున్నారో వారందరిని విడిపించి మేలు చేసుకుంటూ ఆయన వెళ్తున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటి అని అంటే ఆయన అభిషేకించబడ్డాడు పరిశుద్ధాత్మ దేవునితోనూ శక్తితోనూ. అపోస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాము. యేసు ప్రభు పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ పట్టణముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందరని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు ఏ విధంగా అభిషేకించబడాడో మనం చదివాము. అభిషేకించబడిన ఆయన పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడి ఆయన ఎలాంటి కార్యాలు చేశాడో, ఆయన ప్రజలకు ఏ విధమైన మేలు చేశాడో మనం చూసాము. హల్లెలూయా. ఇప్పుడు కూడా ద పవర్ you shall receive the power when the Holy Spirit come upon you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. అప్పుడే మీరు నాకు సాక్షులుగా ఉంటారు. యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల అందంతట వరకును నాకు మీరు సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా మీరు నా సాక్షులుగా ఉంటారు. మిమ్మల్ని ప్రత్యేకపరిచేది, మీకు ఒక గుర్తింపునిచ్చేది, మిమ్మల్ని వెలిగించేది, మీతో ఉండి మిమ్మల్ని ఒక వెలుగుమయంగా ప్రత్యేకమయంగా మార్చేది పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకము మరియు శక్తి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వేరు, శక్తి వేరు. దేవుడు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుని దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. అలాగనే మనల్ని కూడా దేవుడు ఎలాగ అభిషేకిస్తున్నాడు? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. లేదంటే ఒక క్రైస్తవుడు సాధారణ మనిషిలాగానే ఉంటాడు. క్రైస్తవుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటండి? క్రైస్తవులు ప్రార్థన చేయటం వల్ల వారికి వచ్చిన ప్రత్యేకత ఏంటండి? లోకస్తులకి మనకి ఉన్న తేడా ఏంటండి? వారికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటి అండి? హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని కలిగాము. వాళ్ళందరూ తలొక మతాన్ని పట్టుకుని ఎవరికి ఇష్టమైన మతంలో వాళ్ళు వెళ్తున్నారు. మనం కూడా ఒక మతాన్ని స్థాపించుకొని మతంలో మనం వెళ్తే వారికి మనకి పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. హల్లెలూయా. వ్యత్యాసము ఎక్కడ కలుగుతుంది అంటే వారికి మనకి మనము శక్తిని పొందుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ శక్తిని మనం పొందుకోవటం ద్వారా మన జీవితాల్లో జరిగే కార్యాలను బట్టి వారికి మనకి వ్యత్యాసం ఉంటుంది. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి చదివితే, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చదువుదాము. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు చూడండి. హల్లెలూయా. ఈ సూచక్రియలు ఎవరికి జరుగుతాయంట? నమ్మి బాప్తిస్మం పొందిన వారికి జరుగుతాయంట.
హల్లెలూయా. యేసు యందు నమ్మిక ఉంచి నీటి బాప్తిసం పొందని నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నాడు. పేతురు రాస్తున్నాడు అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో, ఇదిగో ఈ యొక్క లోకములో నుంచి వేరే దేవుని యొక్క రక్షణ పొందుకోండి, బాప్తిసం పొందుకోండి, ఇదిగో పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుకుంటారు. ఇది మీకును మీ పిల్లలకి, దూరస్తులకి, సమీపస్తులకి, అందరికి, ఎందరైతే యేసుని అంగీకరిస్తున్నారో వారందరికి ఇవ్వబడుతున్న వరము. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరమై ఉన్నాడు. ఆయన వస్తున్నప్పుడు శక్తితో కూడా వస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నమ్మి బాప్తిసం పొందిన మీకు ఈ సూచక్రియలు కనబడతాయి అంటున్నాడు. ఈ సూచక్రియలు అలాగే జరుగుతాయి అని అంటే మన ద్వారా జరగవు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావటం ద్వారా జరుగుతాయి. హల్లెలూయా. ఒక సాధారణ మనిషి దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత వారికి కార్యాలు సులువుగా ప్రారంభించబడతాయి. హల్లెలూయా. చూడండి ఏమేమి కార్యాలు జరుగుతాయో చదవండి. నా నామమున, మార్కు సువార్త 16వ అధ్యాయం, అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు. చూడండి. హల్లెలూయా. ఒక్క నిమిషం. హల్లెలూయా. యేసు ప్రభు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన అభిషేకించబడి ప్రజల్లో ఉన్నటువంటి, ప్రజలు పీడిస్తున్నటువంటి నానా దురాత్మల్ని ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, నానా రోగములను వెళ్ళగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, దేవుని స్తోత్రం కలుగును గాక, నేను వెళుతున్నాను, నేను వెళ్ళటం మంచిది. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చెప్తున్నాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు, మీరు అనాథలు కాదు. హల్లెలూయా. నా మీద ఏ శక్తి ఉందో, ఏ ఆత్మ నన్ను నడిపించిందో, ఏ ఆత్మ నాలో ఉండి కార్యాలు చేసిందో, ఏ ఆత్మ దురాత్మలు వెళ్ళగొట్టిందో, అదే ఆత్మని నేను మీకు కూడా ఇస్తున్నాను. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డ, క్రైస్తవుల యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే మనము దేవుని ఆత్మని మనం పొందుకుంటున్నాము. హల్లెలూయా. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఎందరైతే నా ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలై ఉన్నారు. హల్లెలూయా. లౌకిక ఆత్మను మనం పొందట్లేదండి, పాపం చేసే ఆత్మను పొందట్లేదు. లౌకిక ఆత్మ అనగా లోకంలో ఉన్న ఆత్మ. ఈ లోకంలో ఉన్న ఆత్మను దేవుడు మనకి ఇవ్వటం లేదు. లోకంలో ఉన్న ఆత్మ ఒకవేళ మనలో పనిచేస్తే మనము కూడా లోకస్తుల వలెనే నడుస్తాము, లోకస్తుల వలెనే ప్రవర్తిస్తాము. లోకంలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ? పాపమునకు ప్రేరేపించే ఆత్మ, దొంగతనాన్ని ప్రేరేపించే ఆత్మ, కాముకత్వాన్ని ప్రేరేపించే ఆత్మ, నరహత్యగా ప్రేరేపించే ఆత్మ, సకల దుర్నీతి, సకల దుర్మార్గతలోకి మనల్ని నడిపించే ఆ లౌకిక ఆత్మను మనం పొందుకోవటం లేదంట. కానీ మనము దేవుని యొద్ద నుంచి వచ్చిన పరిశుద్ధాత్మని పొందుకుంటున్నామంట. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి మనము దేవుని ఫలాలు మనం ఫలించుటకు దేవుని ఆత్మ చేత నింపబడుతున్నాము. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ ఎందుకు క్రైస్తవులకి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా క్రైస్తవులకు అవసరము. క్రైస్తవుడు కాలేడు. పరిశుద్ధాత్మ ఒకవేళ అతనిలో లేకపోతే, ఆ వ్యక్తిలో లేకపోతే క్రైస్తవుడిగా కాలేడు. అందుకే దేవుడు నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. హల్లెలూయా. దేవుని ఆత్మ మనకి రెండు కార్యాల కోసం మనకు కావాలి. మనకి శక్తినిచ్చి మనము చేయలేని అసాధ్యమైన కార్యాలని మన పక్షాన ఆయన చేయటానికి దేవుని శక్తి, దేవుని ఆత్మ మనకు కావాలి. రెండవది, మన స్వభావాన్ని మార్చుకోవడానికి దేవుని ఆత్మ మనకు కావాలి. హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా తన స్వభావాన్ని మార్చుకోలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీకు ముక్కోపం ఉందనుకోండి, అది నీ చిన్నతనం నుంచి లేదా నీలో సాధారణంగానే ఉంది. హల్లెలూయా. క్షమించలేని తనం నీలో ఉంది, లోభత్వం నీలో ఉంది, భ్రష్టత్వం నీలో ఉంది, కాముకత్వం నీలో ఉంది. స్వభావాన్ని ఎవరు మారుస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదివితే ఆత్మ శరీర ఫలాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు కూడా ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, విభేదములు, విమతములు, అసూయలు, మతతత్వలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ లిస్ట్ అంతా కూడా లౌకిక ఆత్మ ద్వారా
ప్రతి ఒక్క మనిషి యొక్క శరీరంలో పనిచేస్తున్నాయంట. హల్లెలూయా. కాబట్టి ఇవి స్వభావకంగా ప్రతి మనిషిలో ఉన్నాయి. కాబట్టి మనిషి యొక్క స్వభావాన్ని మనిషి మార్చుకోలేడు. హల్లెలూయా. కుక్కతో ఒక వంకర, అలాగే మనిషి యొక్క స్వభావము వంకర. అది 7 సముద్రాల బయట ఈదినా కానీ ఆ వంకర అలాగే ఉంటదంట. హల్లెలూయా. దాన్ని మనము మార్చలేమంట. అంటే ఇక్కడ థాట్ గురించి మాట్లాడుతున్నారా, వైఖరి గురించి మాట్లాడుతున్నారా, స్వభావం గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. సో ఏ విధంగా అయితే దాని స్వభావాన్ని మనం మార్చలేమో అటువలనే ఇది కూడా మానవ స్వభావములో ఉన్నాయి. హల్లెలూయా. సాతాను యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడిన మనందరము కూడా ఒకప్పుడు ఇదే శరీరేచ్ఛలని, శరీర కార్యాలు అనుసరించి మనం ప్రవర్తించున్నాము. మనకు నచ్చినట్లు మనం ప్రవర్తించాము. ఏ మాత్రం నిర్బంధం లేదు. తాగేవాడిని ఎవడైనా ఎవరే ఎందుకు నువ్వు తాగుతున్నామని ఎవడు అనడు. తిరిగే వాళ్ళు ఇది తప్పు అని ఎవరు అనరు. పైగా దాని పక్షాన్ని నిలబడుతున్నారు, దాన్ని సమర్థిస్తున్నారు ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళు. కానీ దేవుని ఆత్మ ఒప్పింపు చేస్తాడంట. దేవుని ఆత్మ పశ్చాత్తాప పడేలాగా చేస్తాడంట. నువ్వు చేసే తప్పు అని మన తప్పును మనకు చూపిస్తాడంట. మనం ఆయన సన్నిధిలో ఏడ్చేలాగా, ప్రార్థన చేసేలాగా ఆయన ఆత్మ మనల్ని ప్రేరేపిస్తాడంట. హల్లెలూయా. యేసయ్యా నన్ను నీ రక్తంలో కడిగయ్యా, నాలో ఈ మచ్చింది, నాలో ఈ డాగుంది, నాలో ఈ యొక్క పొరపాటు ఉందయ్యా, నాలో ఈ వంకర స్వభావం ఉందయ్యా అని మన స్వభావాన్ని మార్చుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు తానే మన బలహీనతలను చూసిన దేవుడు మన పక్షాన ప్రార్థన చేస్తాడు. మనల్ని కూడా అట్టి ప్రార్థనలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. నేను స్తోత్రం కలుగును గాక. చూడండి, పాముకి పాలు పోసి మీరు పెంచండి, అదేం చేసేది? విషమే విషమే కక్కింది. ఎందుకని? పాము దాని యొక్క స్వభావమే అది. హల్లెలూయా. దాని స్వభావమే అది. క్రూర జంతువులు చూడండి, అవి సాధు జంతువులుగా మారతాయా? మారవు. వాటి స్వభావమే అది. అలాగే ఒక మనిషిని మార్చాలి అంటే, ఒక మనిషి యొక్క స్వభావాన్ని మార్చాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలోనికి రావాలి. అంతరంగిక క్రియ ఆయన చేయాలి. అంతరంగిక మార్పు ఆయన తీసుకురావాలి. అంతరంగంలో పశ్చాత్తాపం ఆయన కలగజేయాలి. మనం చేస్తున్నటువంటి ప్రతి రోజు మన జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యములు ఆయన ఏలెత్తి చూపించాలి. మనకు పశ్చాత్తాపాన్ని కలగజేయాలి. మనం పశ్చాత్తాపం కలగజేయకపోతే, ఆయన మనలో ఆ యొక్క ఉద్దేశాన్ని పుట్టించకపోతే మనం మార్చుకోలేము. మన మైండ్ ఏం చెప్పేదేసా, ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, నేనే నీతిమంతుడిని. హల్లెలూయా. నేను చాలా బాగున్నాను, దానియేలు గారే బాగలేదు, అంతా మచ్చట ఆగుంది ఆయనలో, నేనైతే బాగానే ఉన్నాను. హల్లెలూయా. అదేనండి మనం అనుకునేది. ప్రతి మనిషి అంతేనండి. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, నీ కంటిలో ఉన్న నలక నువ్వు తీసేసుకో, తర్వాత నీ కంటిలో ఉన్న దూలము నువ్వు తీసేసుకో, తర్వాత ఎదటవాని కంట్లో ఉన్న నలక నీకు తేటగా కనపడింది. కానీ మనలో ఉన్న దూలాన్ని మనం ఎంచము, మనం కప్పిపుచ్చుకుంటాము. నా దూలం ఓకే, నీ కంట్లో నీ స్వభావము, నీ మాట, నీ క్రియ. హల్లెలూయా. మరీ క్రైస్తవులైన మనకి మరీ ఎక్కువ సీసీ కెమెరాలన్నీ మనం చూస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు నిందించేవాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు ఏలెత్తి చూపించేవాళ్ళే, ప్రతి ఒక్కరు తీర్పు తీర్చేవాళ్ళే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీర్పు తీర్చాడు. కానీ ఆయన నేర్పిస్తాడు, పశ్చాత్తాపను నడిపిస్తాడు. తన స్వభావము నీకు ఇచ్చి నీ పాప స్వభావాన్ని ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా. ఇంకా కింద చదవమ్మ, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎన్నో వచనం చదువు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటికి చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. మరి ఇప్పుడు ఎవరు స్వతంత్రించుకుంటారు? చాలా మంది క్రైస్తవులు దేవుని నమ్ముకొని కూడా ఇలాగే ఉన్నారుగా పాస్టర్ గారు. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా రహస్యంగా పాపం చేసే వాళ్ళు ఉన్నారు. టీవీలకి సినిమాలకి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నవారు. మరి ఏంటి వీళ్ళ పరిస్థితి? పరిశుద్ధాత్మ దేవునికి అనుమతి ఇవ్వక ఇంకా అలాగే ఉన్నారు. ఎవరు మారుస్తారండి? పాస్టర్ గారు మారుస్తారా నీ స్వభావాన్ని? హల్లెలూయా. ఎవరు మారుస్తారండి మీ స్వభావాన్ని? దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు మార్చాలి నీ స్వభావాన్ని. కింద చదవండి, ఆయన ఏమేమి స్వభావం మనకిస్తాడు. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము,
విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఆశానిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు. హల్లెలూయా. చూడండి ఎలాంటి ఫలాలు మనకి ఇస్తున్నాడు. ఒకప్పుడు క్రూరత్వంగా ఉన్న నీకు సాత్వికాన్ని ఇస్తున్నాడంట, మంచితనాన్ని ఇస్తున్నాడంట, ప్రేమనిస్తున్నాడంట, క్షమించే హృదయం నీకు ఇస్తున్నాడంట, నిన్ను సున్నితంగా మారుస్తున్నాడంట, రాతి గుండె నీలోంచి తీసివేసి మాంసపు గుండె నీకు ఇస్తున్నాడంట. ఆ గుండె మీద ఆయనే రాస్తున్నాడంట. తన న్యాయ విధులు నీ హృదయంలో రాసేది పరిశుద్ధాత్మ దేవుడు. నీ స్వభావాన్ని తీసేసి దైవ స్వభావాన్ని నీలో పెట్టేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క మేజర్ వర్క్. ప్రతి క్రైస్తవుడు ఆయన చేసే పని. హల్లెలూయా. ఏంటిది మొదటి పని? స్వభావాన్ని మార్చటము. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని చేయకుండా కార్యాలే చేస్తాడనంటే అది అబద్ధము. హల్లెలూయా. ఆయన కార్యాలు చేసేదానికి ముందు ఆయన నన్ను మారుస్తాడు. హల్లెలూయా. ఆయన నాలో నుంచి దెయ్యాలు వెళ్ళగొట్టేదానికి ముందు నా స్వభావాన్ని మారుస్తాడు ఆయన. హల్లెలూయా. పాపపు వేషం వేసుకొని పాపపు ముసుగులు ఇవ్వండి దేవుని వరాలు వాడాలనుకోవటం మూర్ఖత్వం. మనం ఎంతో దూరం వెళ్ళము, ఖచ్చితంగా మనం పడిపోతాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, పౌలు నడికట్టులు, పౌలు ఖర్చీలు కూడా దెయ్యాన్ని వెళ్ళగొట్టినాయంట. కానీ ఒక సేవకుని యొక్క కుమారులు ఇద్దరు కూడా, వారు కూడా పౌలు నామములో, యేసు నామములో దురాత్మ పో అని అంటే, ఆ దురాత్మ పౌలు నాకు తెలుసు, యేసు నాకు తెలుసు, మీరెవరు అని వాళ్ళని పట్టలోడు తీసి మరి ఉరికిచ్చినాయంట. హల్లెలూయా. ఏంటండి, ఏంటి యేసు నామములో శక్తి లేదా? ఉంది. కానీ ఇక్కడ వెళ్ళగొడితే దెయ్యాలు ఎందుకు వెళ్ళలేదు? క్యారెక్టర్ లేదు. హల్లెలూయా. ఎవరికి తెలుసు నీ క్యారెక్టర్? నువ్వు ముసుగేసుకున్నంత మాత్రాన నీ క్యారెక్టర్ ఎవరికి తాగదు. దేవుని ఆత్మ చూస్తూ ఉన్నాడు. దురాత్మలకు తెలుసు. హల్లెలూయా. దురాత్మలకు తెలియదు అంటారా? సచ్ ఇంటెలిజెంట్. అవన్నీ కూడా చాలా ఇంటెలిజెంట్ గా ఉంటాయండి. హల్లెలూయా. వాడికి తెలుసు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసు, ఎవరిని ఎలా ఉంచాలో తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అభిషేకము మనలోకి వచ్చినప్పుడు ముందు మనల్ని పరిపూర్ణతలోకి నడిపించింది. హల్లెలూయా. సో కాబట్టి క్యారెక్టర్ అనేది మనకి చాలా అవసరము. క్యారెక్టర్ లేకుండా పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ శక్తి కార్యాలు మనము పొందుకోవాలని అనుకోవటము, అవి చేయాలనుకోవటం మూర్ఖత్వము. అస్సలు దురాత్మను వెళ్ళగొట్టాలనుకోకూడదు. హల్లెలూయా. క్యారెక్టర్ అనేది మనలో లేకపోతే, దేవుని ఫలాలు మనలో లేకపోతే, ఇంకా రహస్య పాపాలు మనలో ఉంటే, అలాంటివి మనం చేయకుండా ఉండటమే నయం. వేరే వాళ్ళకి ప్రార్థన చేయకుండా ఉండటమే నయము. హల్లెలూయా. అది చాలా బెటర్. ఎందుకంటే నువ్వు ఇంకా చిక్కుల్లో పడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు బలవంతుడిని బంధించడానికి నీ శక్తి సరిపోదో లేదో, నీ దగ్గర సామర్థ్యం ఉందో లేదో, అభిషేకం ఉందో లేదో, నువ్వు కూర్చొని ఆలోచించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి చాలా మంది విశ్వాసులు, క్రైస్తవులు, సేవకులు పడిపోతారు దురాత్మలు వెళ్ళగొట్టి. ఎందుకని వాళ్ళు పడిపోతారు తెలుసా? సేమ్ హల్లెలూయా వ్యభిచారపు ఆత్మని వెళ్ళగొట్టి అదే వ్యభిచారంలో పడిపోతారు సేవకులు లేదా విశ్వాసులు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాతబడి ఆత్మని వెళ్ళగొట్టిన తర్వాత అదే చాతబడి క్రియ వీళ్ళ ఇంట్లో పనిచేస్తా ఉంటది. ఎందుకో తెలుసా? ఏమి లేదు వీళ్ళ దగ్గర అంటే దేవుని స్వభావం, క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ లేకుండా ఆయన అభిషేకాన్ని వాడటం అనేది ఇల్లీగల్, అది చట్ట విరుద్ధము. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవాలి. హల్లెలూయా. దైవ స్వభావాన్ని మనలో బిల్డ్ చేసుకోవాలి. దేవుని అభిషేకాన్ని, దేవుని శక్తిని వాడాలంటే దేవుని క్యారెక్టర్ మనలో ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ శత్రువుల కోసం మీరు ప్రార్థన చేయండి. ఏం చేయాలి? మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, వారిని మీరు క్షమించండి. పేతురు అన్నాడు, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా? ఒకసారి క్షమిస్తాను, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఇంక 2 సార్లు క్షమించాలి. 77 ఏళ్ల మార్లు మట్టుకు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే నీ లైఫ్ లాంగ్ నువ్వు క్షమించాల్సిందే. స్టెఫన్ని రాళ్ళతో కొడుతూ ఉన్నారు. ఆయన రక్తపు మడుగులో చనిపోతానికి సిద్ధంగా ఉండి ఆయన అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించండి ప్రభువా, నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను. హల్లెలూయా. స్టెఫన్ ద్వారా అనేక అద్భుతాలు, సూచక్రియలు జరిగినాయని దేవుని వాక్యంలో రాయబడింది. యేసు ప్రభుని చూడండి,
ఆయన్ని తెల్లవారుజామున ఆయన అరెస్ట్ చేశారు. తెల్లవారు అప్పటి నుంచి కూడా ఆయన హింసిస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, కొరడాలతో కొట్టారు, సిలువనేశారు. 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడాడు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరికి తెలీదు, వీరిని క్షమించండి. హల్లెలూయా. దేవుడు మనకు చెప్పాడా? యేసు ప్రభు చెప్పాడా? మాటలు ఒకటే ఆయనలో ఉంది, చేపలు లేవా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. పౌలు అంటాడు, మీకు దూరంగా నేను ఎలా ఉన్నాను, మీ దగ్గర నేను ఎలా ఉన్నాను, దూరంగా కూడా నేను అలాగే ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే. ఎందుకండి క్యారెక్టర్ లేని క్రైస్తవత్వం? ఎందుకండి? ఎంత దూరం వెళ్తావు నువ్వు? ఎవరిని మోసం చేస్తావు నువ్వు? ఎంత కాలం నువ్వు నిలబడతావు? నువ్వు నిలబడవు, తొందరగా నువ్వు పడిపోతావు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. నేను 12:34. సర్ప సంతాన మత్తయి 12:34. సారీ 43 చదవండి. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉండట చూచి వెళ్ళి తనకంటే మరీ చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చి వారిలో ప్రవేశించి అక్కడనే కాపురముండెను. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఇక్కడ ఇంటి గురించి మాట్లాడుతున్నాడా యేసు ప్రభు? ఇల్లు గురించి మాట్లాడుతున్నాడా? హలో, హల్లెలూయ. ఈ యొక్క దేహము దేవాలయము. ఎంతమంది తెలుసు? ఈ దేహము దేవాలయము. ఐదర్ ఇందులో దేవుడు ఉండాలి. దేవుడు ఒకవేళ లేడనుకోండి, వేరే ఎన్నో ఆత్మలు వస్తాయి. యేసు ప్రభు సేనా దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. కొన్ని వేల దెయ్యాలని రాయబడింది. హల్లెలూయ. కొన్ని తర్జుమాల్లో 6000, కొన్ని తర్జుమాల్లో 2000 పైచీలు కొన్ని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఒక వ్యక్తిలో ఎన్ని వేల దెయ్యాలైనా ఉంటాయా? ఈ యొక్క బాడీ ఎన్ని దెయ్యాలైనా కంటైన్ చేయగలిగిన సామర్థ్యం ఉందా అని అంటే ఉంది. ఎందుకనంటే దేవుని ఆత్మని, ఉన్నతమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో నింపుకోగలగము. సో మనము దేవుణ్ణి నింపుకోగలము. కాబట్టి ఈ యొక్క స్థానము దేవునిది. అందుకనే బైబిల్లో రాయబడింది, దేహము ప్రభు కోసము, ప్రభువు దేహము కోసం. హల్లెలూయ. సో ఈ బాడీ ఎవరిదంట? ప్రభుదంట. నీ దేహముతో దేవుని గణపరచు. మీకు తెలియదా? పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నారని మీకు తెలియదా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఈ మాటలు. హల్లెలూయ. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, ఈ యొక్క శరీరములో నుంచి ఒక అపవిత్రాత్మ వెళ్ళగొట్టిన తర్వాత అది ఎక్కడ తిరుగుతుందంట? నీళ్లు లేని ప్రదేశాల్లో తిరుగుతుందంట. సో దురాత్మలకు ఏది కావాలి అని అంటే డ్రై ల్యాండ్ కావాలి, ఎండిన ప్రదేశాలు కావాలి. కానీ యేసు ప్రభువులో ఏముంది? ఇప్పుడు అభిషేకం ఉందండి. హల్లెలూయ. దేవుడు ఆయన ఎలాగ అభిషేకించాడు? పరిశుద్ధాత్మతో, శక్తితో ఆయన అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయ. ఆయన ఎప్పుడు అభిషేకం అనగా ఆ నూనెతో పోల్చబడింది. ఆయన ఎప్పుడు అభిషేకంతో తడపబడి ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు చూడగానే అపవిత్రాత్మలు కెవ్వున కేకేసి ఆయన చూసి విలవిల గడగడలాడి అవి వెళ్ళిపోయినాయంట. హల్లెలూయ. సో ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క దురాత్మలు నీడలేని ప్రదేశాలను చూస్తున్నాయి. ఒకవేళ మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు గనుక లేకపోతే, అభిషేకం గనుక మనలో లేకపోతే, మనము కూడా ఎండిపోయినటువంటి స్థితిలో మనం ఉంటాము. ఎక్కడైతే డ్రై ల్యాండ్ అనేది ఉండిందో, ఎవరైతే అభిషేకం లేకుండా ఎండిపోయిన అనుభవంలో ఉన్నారో,
అట్టి వారందరినీ కూడా దురాత్మలు వచ్చి మేము వచ్చేటప్పుడు తలుపు కొట్టేవి రాబు. హల్లెలూయా. పాస్టర్ గారు ఉన్నారా, తలుపు తీయండి కొంచెం, మేము వస్తామని అడగవు. మే కమిన్ సార్ అని అడగవు. అవి నీకు కూడా తెలియదు ఎప్పుడు నీలో ప్రవేశిస్తాయో. ఒక వ్యక్తిలో దురాత్మ ఉంది అని చెప్పడానికి మనం ఏం చూడాలి అని అంటే, మనం ఆత్మను వివేచన మనం కలిగి ఉండాలి. రెండోది, వాళ్ళలో ఫలాలు మనం చూడాలి. హల్లెలూయా. ఒక ఆత్మ మనలో ప్రవేశించిన తర్వాత దాని యొక్క కోరికలు మనలో పుట్టిస్తూ ఉంటది. దాని యొక్క స్వభావము అది మనల్ని డామినేట్ చేస్తే మన మైండ్ని వశం చేసుకొని దానికి కావాల్సిన కోరికలు పుట్టిస్తూ ఉంటది. హల్లెలూయా. నా సేవ దినాల ప్రారంభంలో ఒక దురాత్మ నేను వెళ్ళగొట్టాను. వెళ్ళగొట్టడానికి నేను వెళ్ళగొట్టిన తర్వాత నాకు 2 రోజులు తీవ్రంగా ఆకలి అయింది. హల్లెలూయా. తింటున్నాను, మరలా ఒక అరగంటకి మళ్ళీ ఆకలి, మరలా తింటున్నాను, మళ్ళీ ఆకలి, ఎంతెంత తింటున్నాను అయినా ఆకలి. ఎవరు తింటున్నారు? ఇలా కాదని హల్లెలూయా దేవుని సందులో ఉపవాసం ఉండి ప్రార్థన. ఉపవాసం ఎలా ఉండాలి అప్పుడు? అదే తిండి కదా. హల్లెలూయా. సో మన అభిషేకం ఎప్పుడైతే వీక్ అవుతుందో, ఎప్పుడైతే అయిపోతుందో, అవి వెంటనే రెడీగా ఉంటాయి మనల్ని అటాక్ చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డ, కానీ ఇక్కడ దేవుడి మాట మనకేం చెప్తుంది తెలుసా? యేసు ప్రభు ఎట్టి అభిషేకాన్ని పొందుకున్నాడో అదే అభిషేకము ప్రతి విశ్వాసి పొందుకుంటున్నామంట. మనము కూడా పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత అభిషేకించబడుతున్నామంట. ఈ అభిషేకము మన స్వభావాన్ని మార్చడానికి. రెండవది, మనకి దురాత్మలు మన దగ్గర రాకుండా ఇది ఒక అగ్నిగా, మనకి అగ్ని ఆయుధంగా మనకు పనిచేస్తూ ఉంది. దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం పోరాడేది శరీరంతో కాదు, దురాత్మ సమూహాలతో, అధికారులతో, ప్రధానులతో, వాయుమండల అధిపతులతో మనం పోరాడుతూ ఉన్నాము. అనునిత్యము మనం పోరాడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, మనకి అభిషేకం కావాలి, మనకి ఆత్మ కావాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఏ విధంగా అయితే దురాత్మలు వెళ్ళగొట్టాడో పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత, అదే శక్తి మనకు కూడా కావాలి. హల్లెలూయా. సో ఎప్పుడు వాళ్ళు ఈ అభిషేకాన్ని పొందుకున్నారో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, చెప్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. అవేమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలు మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందరు, మరణకరమైన ఏది తాగినను హాని చేయదు. ఏంటండి ఇవేంటి? సూచక క్రియలు. హల్లెలూయా. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పిన. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి. ఎలా జరుగుతాయి? పరిశుద్ధాత్మ అభిషేకము, శక్తి మన మీదకి రావటం ద్వారా ఇవి జరుగుతాయి. మన ముఖం బాగుందని జరగవు. దేవుని ఆత్మ ద్వారా ప్రతి కార్యము జరుగుతాయి ఆయన సంఘములో. హల్లెలూయా. అందుకనే దేవుని మందిరంలోకి వచ్చిన తాగుబోతులు తాగుడు వ్యసనం నుంచి విడుదల పొందుకుంటున్నారు. హల్లెలూయా. మన గుంటూరు వెళ్ళినప్పుడు ఒక సాక్ష్యం విన్నాం కదా మనము. ఆమె 12 ఏళ్ల వయసు నుంచి పొగాకు నమ్మటం అలవాటు, కానీ దేవుని ఆత్మ ఒక్కసారి తాకిన వెంటనే ఆమెకి దాని నుంచి విడుదల వచ్చేసింది. హల్లెలూయా. ఇంకా మా సంఘంలో చాలా మంది తాగుడు అలవాటు, కానీ దేవుని ఆత్మ అభిషేకం తాగుతున్న బట్టి వారిలో స్వభావంలో మార్పు వచ్చింది. మీలో జరగలేదు ఈ కార్యములు? ఎలా మీ స్వభావాలు మారిపోయినాయి? ఇన్ని సంవత్సరాలు మీ దురలవాట్లు ఎలా మారిపోయినాయి? ఎలాగ దెయ్యాలు వెళ్తున్నాయి? పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా. హల్లెలూయా. ఇది మన శక్తి కాదు, మనం అతిశయించడానికి ఏమీ లేదు. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇవి జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. ఇంతేనా? ఈ కార్యాలు మట్టుకేనా? కాదు, ఇంకా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుదాము. ఇందుచేత దేవుని ఆత్మ వలన యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు ప్రభువుని చెప్పలేడని తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు
నానా విధములుగా ఉన్నాయి. కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన ఆ. కార్యములు కలుగు గాని నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోను ఆ, అన్నిటికీ జరిగించు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. అయినను అందరి ఆ, ప్రయోజనం అందరి ప్రయోజనము కొరకు ప్రతివాని ఆత్మ ప్రతి వానికి ప్రత్యక్షత ఆత్మ తన ప్రత్యక్షతని అనుగ్రహింపబడుచున్నది. అనుగ్రహించబడి చొప్పున ఎలయనగా ఆ. ఒకని ఆత్మ మూలంగా ఒకరికేమో ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును బుద్ధివాక్య వరమును, ఒకని ఆత్మ అనుసరించిన అదే ఆత్మ అనుసరించి మరొకరికి జ్ఞానవాక్యము జ్ఞానవాక్యం అనే వరము, మరి ఒకని ఆత్మ మరి ఒకరికి విశ్వాసము విశ్వాసం అనే వరము, మరి ఒక ఆత్మ వలనే మరి ఒకరికి అదే ఆత్మ వలన స్వస్థపరచు వరము, స్వస్థపరిచే వరమును, మరి ఒకనికి అద్భుతములు చేయ వరమును, చేయి శక్తి, మరి ఒకనికి మరి ఒకరికి ప్రవచించు వరమును, ప్రవచించే వరమును, మరి ఒక ఆత్మల మరి ఒకరికి వివేచనము, ఆత్మల వివేచన వరము, మరి ఒకరికి భాషలు మాట్లాడే వరము, మరి ఒకరికి అర్థము చెప్పు వరము. హల్లెలూయా. కృపా వరములు 9 రకాలు, కానీ ఆత్మ ఒక్కడే. అందరి ప్రయోజనము కొరకు పంచి ఇవ్వబడుతున్నాయంట. హల్లెలూయా. పరిచర్యలు ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు? బైబిల్ రాయబడింది యాకోబు రాసిన పత్రికలో, మీలో ఎవడైనా రోగి అయి ఉన్న యెడల సంఘ పెద్దలని అనగా. హల్లెలూయా. సంఘ పెద్దలంటే సంఘ పెద్ద గారని కాదు, దాని అర్థము ఎల్డర్ పాస్టర్ అని అర్థం. హల్లెలూయా. సీనియర్ పాస్టర్ అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ఈ వ్యక్తులు ఏం చేయాలంట? అతన్ని, మీలో ఎవరైనా రోగి అయినప్పుడు సంఘ పెద్దల ఎదురుకు అతను తీసుకొని రండి. అతను నూనె రాసి ప్రార్థన చేయవలను. అతని పాపములు ప్రభు క్షమించును, అతని రోగము స్వస్థత కలుగును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, స్వస్థత ఎవరికి కావాలి? మనలో ఎవరికైనా రోగం వచ్చినప్పుడు స్వస్థత, మనలో ఎవరికైనా ఒకటి చేతబడి చేస్తే విడుదల, ఒకరికి ఎవరికైనా దురాత్మ వెంటాడి వస్తే మనం అనేక స్థలాలకు వెళ్తూ ఉంటాము. అవును, మన దినాన్ని ఒక చిన్నది ఎక్కడికో ఆమె కాలేజీలో చదువుకుంటుంది, ఏదో దురాత్మ ఆవరించింది. హల్లెలూయా. అది దేవుని యొక్క నామములో ప్రార్థన చేయగా విలువలాడించి వెళ్ళిపోయింది. ఎవరిది శక్తి? పరిశుద్ధాత్మ దేవుని శక్తి. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఇదే అభిషేకంతో, ఇదే ఆత్మతో పనిచేసి ఉన్నాడు. అద్భుతాలు చేశాడు ఆయన. 5 రెట్లు 2 చేపలు 5,000 మంది పంచి ఉన్నాడు. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చి ఉన్నాడు. 4 రోజులు రాజున్నాయని తిరిగి లేపి ఉన్నాడు. మాట ద్వారా స్వస్థపరిచి ఉన్నాడు. ప్రభావం ఆయనలోంచి వెళ్ళి అనేక మందిని స్వస్థపరిచింది. పేతురు నీడబడి అనేక మంది స్వస్థత నొందారు. పౌలు నడికట్లు, కర్చీపులు, ఇదంతా ఏంటిదేనంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యము. హల్లెలూయా. ఫిలిప్పు ద్వారా అనేక సూచక్రియలు జరిగినాయని బైబిల్లో రాయబడింది. సూచక్రియలు అంటే ఏంటి ప్రియమైన దేవుని బిడ్డ? హల్లెలూయా. అది మన కన్నులకు ఆశ్చర్యమైన కార్యము. అద్భుతాలు వేరు, సూచక్రియలు వేరు, స్వస్థతలు వేరు. కానీ ఇవన్నీ ఆత్మ మన సంఘం యొక్క ప్రయోజనం కొరకు చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఎంతమందికి కావాలి అభిషేకము? హల్లెలూయా. సో ఈ అభిషేకము మనము స్టిల్గా దాన్ని మనం ఉంచుకోవాలి అంటే, ఆ నూనె అభిషేక తైలం మనలో అయిపోకుండా ఉండాలి అని అంటే మనము ప్రార్థన ద్వారా మండించుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన ఖచ్చితంగా మనకు ప్రార్థన అవసరం ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. ప్రార్థన అంటే మన విన్నపాలను దేవుడికి తెలియజేయటం ఒక్కటే కాదు, మన అవసరతలను దేవుడి దగ్గర అడగటం ఒక్కటే కాదు, దేవుని సన్నిధిలో వేచి ఉండటము, దేవుని సన్నిధితో సాంగత్యము చేయటము, దేవునితో సహవాసం చేయటము, మన సమయం వెచ్చించి ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ, చిన్న ఆరాధన చేస్తూ, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, భాషలతో ప్రార్థన చేయటం ద్వారా మన ఆత్మ అభిషేకించబడుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినము పరిపూర్ణంగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినాడు. వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. తర్వాత పేతురు కుంటువాడిని స్వస్థపరిచాడు శృంగారం అనే దేవాలయం దగ్గర. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయానికి వచ్చేసరికి స్వస్థతలు ప్రారంభమైనాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 31లోకి వచ్చేసరికి మరలా వాళ్ళ ఇంట్లో కూడుకొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సేవకులకి, సంఘానికి అపోజిషన్ వచ్చింది. మీరు ఈ నామంలో అద్భుతాలు చేయడానికి వీల్లేదు, ఈ నామాన్ని బోధించడానికి వీల్లేదు అన్నప్పుడు సంఘస్థులు అందరూ కలిసి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు కూడి ఉన్న చోట ఇల్లంతా కనిపించిందంట. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారంట. హల్లెలూయా. ఇంతకు ముందు నింపబడ్డారుగా, ఇక్కడ మరలా నింపబడ్డారు.
చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే సంఘము కూడి ప్రార్థన చేస్తున్నారో మరలా నింపబడతారు వాళ్ళు. హల్లెలూయా. అభిషేకము దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ప్రీవియస్ అనాయింటింగ్ ఏమైపోయింది? మనం పొందుకున్నాక అభిషేకం ఏమైపోయింది? ప్రతి దినము మనకు కావాల్సిన కార్యాల కోసము ఈ అభిషేకము ఖర్చు అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా. మొన్నెప్పుడు 2005లో నువ్వు పొందుకున్న ఆత్మాభిషేకం నీకు ఇప్పుడు సరిపోదు ప్రియమైన దేవుని బిడ్డ. పోయిన నెల పొందుకున్నది నీకు సరిపోదు, పోయిన ఏడు పొందుకున్నది నీకు సరిపోదు, పోయిన సంవత్సరం దేవుడు చెప్పిన ప్రవచనం సరిపోదు. మరలా నువ్వు రిఫ్రెష్ గా అభిషేకాన్ని పొందుకోవాలి. ప్రతి దినము అభిషేకం పొందుకోవడం నువ్వు నేర్చుకోకపోతే నీవు ఒక దినాన్న డ్రై అయిపోతావు, ఎండిపోతావు. ప్రార్థన చేయాలనిపించదు నీకు, నీ హృదయం భారం అయిపోతుంది. దేవుని మందిరానికి రావాలనిపించదు నీకు, దేవుని చాలా దూరం అయిపోతావు నువ్వు. వ్యత్యాసం, ఒకప్పుడు నీవు ప్రవచించిన దానివి, ఒకప్పుడు దర్శనాలు చూసిన దానివి, ఒకప్పుడు దేవుని భాష నీలో వచ్చినాయి, దేవుని కార్యాలు నీకు జరిగినాయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అన్ని చూపించి కార్యాలు చేస్తాడు. కానీ ఈరోజు ఆ సహవాసం లేదు. ఎందుకని? ఎండిపోయింది. కారణం ఏంటి? అభిషేకం అప్పుడుది అయిపోయింది. మరలా నింపుకోలేదు నువ్వు, మరలా నువ్వు కూడుకోలేదు నువ్వు. కానీ అది నా అపోస్తలు అలా లేరు. ప్రతి ఇంట వాళ్ళు కూడుకున్నారంట. హల్లెలూయా. అపోస్తల కార్యాల గ్రంథం 2:42 రాయబడింది కదా, వాళ్ళందరూ నమ్మి బాప్తిస్మం పొందిన వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి అపోస్తల బాధ యందును సహవాసం యందును రొట్టె విరుచుటందును ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి అని రాయబడింది. హల్లెలూయా. యేసు ప్రభు జీవితాన్ని మీరు చూడండి. ఆయన ఎలా అభిషేకాన్ని నింపుకున్నాడు. ఆయన గాలి తుఫాన్ని గద్దించేటప్పుడు ఆ రాత్రి అంతా ఆయన ప్రార్థనలో గడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అపవాది చేత శోధించబడిన 40 దినాలు అరణ్యంలో ఆయన పోరాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మనకు మార్గాన్ని చూపిస్తున్నాడు. అది ఎలాగా అంటే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన. ఒంటరిగా ఉన్న స్థలంలోకి వెళ్ళిపోతాడు ఆయన. పగలంతా వస్తాడు, బోధిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. రాత్రి అయ్యేసరికి ఎవరికి కనపడడు. ఆయన ఎప్పుడు నిద్రపోతున్నాడో మరి, ఎప్పుడు తింటున్నాడో మరి. ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, ప్రత్యేకమైన సమయం ఉంది. పరిశుద్ధాత్మ దేవునితో గడపడానికి ఒక సమయం ఉంది. ఆయన వెళ్ళి తన యొక్క శరీరమును, తన పాత్రను మరలా అభిషేకంతో నింపుకుంటాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు పుట్టటమే ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ ద్వారా. అంతేనా? గాబ్రియేలు దూత మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. మరియా, నీవు దేవుని కుమారుడికి జన్మనివ్వబోతున్నావు. అయ్యా, నాకు ఇంకా మ్యారేజే కాలేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అప్పుడు అంటున్నాడు, దేవుని ఆత్మ నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కప్పుకుంటది, అప్పుడు నీకు గర్భవతి అవుతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ఈ లోకంలోకి అడుగుపెట్టి ఉన్నాడు. కానీ మరలా యోర్దాను నదిలో ఆయన బాప్తిసం తీసుకొని బయటకు వచ్చినప్పుడు మరలా పావురాకారం వలె పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి వచ్చింది. హల్లెలూయా. చూడండి ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ నింపుతాడు యేసు ప్రభువుని. అసలు ఆయన పుట్టుకే పరిశుద్ధాత్మతో కదా, మరలా ఇంకొక పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చింది అంటే ఎన్ని రకాల పరిశుద్ధాత్మలు ఉన్నాయి? నో, మనం మిస్టేక్ అవ్వకూడదు. అనాయింటింగ్. హల్లెలూయా. ఆయన సేవ చేయటానికి, ఆయన జన్మము దేవుని ఆత్మతోనే, కానీ ఆయన సేవ చేయటానికి ఒక ప్రత్యేకమైన అభిషేకం కావాలి. హల్లెలూయా. కాబట్టి ఆయనకు అభిషేకం ఇవ్వబడింది. ఆయన 3.5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం జరిగిన సేవ ఒక స్థాయిలో ఉంది. 2వ సంవత్సరం ఆయన ఇంకొక ఆత్మ స్థాయిలోకి వెళ్ళాడు, ఇంకొక స్థాయిలో ఉంది. 3వ సంవత్సరం ఆయన ఇంకొక స్థాయిలోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శిష్యులు ఏమని అడిగారు తెలుసా? యేసు ప్రభుని, ప్రభా మాకు అద్భుతాలు చేయటం నేర్పించండి ప్రభా అని అడగల. ప్రభా ఇది 5 రెట్లు 2 చేపలు 5,000 మంది స్కీమ్ ఏదో బాగుంది, మాకు అది నేర్పించు ప్రభా అని అడగలేదు. ఏమడిగారో తెలుసా? ప్రభా మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించు. శిష్యులకి ఏమర్థమైంది? శిష్యులు కూడా చాలా ఇంటెలిజెంట్గా మారిపోయారు యేసు ప్రభుతో ఉండటం బట్టి. వాళ్ళకి ఏమర్థమైందంటే ఈయనలో ఏదో మ్యాజికల్ పవర్ అనేది పనిచేస్తుంది. ఆ పవర్ కోసము ఆయన మమ్మల్ని అందరినీ వదిలేసి ఆయన వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఏ విధంగా ప్రార్థన చేశాడు? తన చెమట రక్తం అయ్యేటట్టుగా ప్రార్థన చేసి ఉన్నాడు. ఎందుకని? యేసు ప్రభువేగా, దేవుని కుమారుడేగా. ఎందుకని? అభిషేకము. ప్రియమైన దేవుని బిడ్డ, నీ చిత్తమే నాలో జరిగించు ప్రభువా అని దేవుని దగ్గర. ఎందుకంటే ఆయన సాధారణ మనిషిగా వచ్చాడు, దేవుని ఆత్మ చేత ఆయన నడిపించబడ్డాడు. అర్థమవుతుందా మీకు?
అర్థమవుతున్నాను వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకే అడిగారు. రూపాంతరపరచు కొండ మీదకి యేసు ప్రభు తన 3 శిష్యులు తీసుకొని పైకి వెళ్ళాడు. మిగతా వాళ్ళు ఎందుకు విడిపడ్డారు? వాళ్ళ ప్రార్థనలో ఇంకా ఎదగాలి. వాళ్ళు అప్పుడే ఆ స్థాయికి రాలా. రూపాంతరపరచు కొండ, ఆ కొండ ఉన్నత శిఖరం యొక్క స్థాయికి వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. వాళ్ళు ఇంకా చిన్నపిల్లల ప్రార్థన చేస్తున్నారు. ఒక 5 నిమిషాల ప్రార్థనకి వాళ్ళని ఎదురొస్తుంది. ఒక గంట సేపు ఉపవాసం ఉండాలంటే వాళ్ళకి, ఒక పూట ఉండాలంటే వాళ్ళు ఉండలేకపోతున్నారు. కనుక వాళ్ళు ఆ స్థాయికి ఇంకా రాలేదు. కానీ వాళ్ళు కూడా దేహాలు వెలగొట్టారు. యేసు ప్రభు శిష్యులు ఇద్దరిద్దరిగా ఆయన గ్రామాలు పంపించినప్పుడు వాళ్ళు కూడా అద్భుతాలు చేశారు. వాళ్ళు కూడా దేహాలు వెలగొట్టారు. కానీ ఈ స్థాయిలోకి రాలా. పేతురు, యోహాను, యాకోబుని అంటబెట్టుకొని రూపాంతరపరిచి కొండ ఎక్కి ఆయన ఆ కొండ మీద ఆయన ప్రార్థన చేస్తుండగా బైబిల్లో రాయబడింది, వైల్ హీ వాజ్ ప్రేయింగ్, ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖము ప్రకాశించటం మొదలు పెట్టిందంట. ఆయన వస్త్రములు కూడా తెల్లగా తగదగ మెరుస్తూ ఉన్నాయంట. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా, ఈ వచ్చినటువంటి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. ఏం చూపిస్తున్నాడు యేసు ప్రభు తెలుసా? వేరే సీక్రెట్ ఏమీ లేదురా. ప్రార్థన చేయటము అభిషేకానికి మూలం. ప్రార్థన చేసే వాళ్ళు అభిషేకాన్ని పెంపొందించుకుంటారు. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయి మహిమలోకి వెళ్తారు వాళ్ళు. అందుకే యేసు ప్రభు అన్నాడు, వార్నింగ్ ఇచ్చాడు. సమయం పోనీయొద్దు, మీరు సద్వినియోగం చేసుకోండి, మీరు మెలకువగా ప్రార్థన చేయండి. శోధనలు, శ్రమలు రాకుండా మీరు ప్రార్థన చేయండి. దేవుని సమయం ఎప్పుడు, ఆయన రాకడెప్పుడో తెలుసుకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయండి. జోగిని నిద్రపోయారంట బుద్ధి లేని కన్యకులు. అలా మనం ఉండొచ్చా? మన అభిషేకం ఎండిపోవచ్చా? మనం ఎండిపోవచ్చా? ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి శక్తి ఎందుకు వచ్చిందంటే, మొదటిది నిన్ను రూపాంతరపరచడానికి వచ్చింది, నీ స్వభావాన్ని మార్చడానికి వచ్చింది. హల్లెలూయా. నీవెవరైనా సరే నీ స్వభావాన్ని దేవుడు ఆత్మ మార్చి తీరుతాడు. అందుకే దేవుడు ఆత్మ వచ్చి ఉన్నాడు. రెండవది, ఆయన తన శక్తి కలిగిన కార్యాన్ని చేయటానికి వచ్చారు. ఎవరికంటే ఈ కార్యాలు? సంఘానికి. హల్లెలూయా. మనకి క్షేమాభివృద్ధి కొరకు ఈ అద్భుత వరములు, హల్లెలూయా, నానా విధములైన కార్యములు ఉన్నాయి. అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. అయితే ఒక విశ్వాసి ఈ అభిషేకాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అంటే, ఏ రోజు నింపుదల ఆ రోజే. చెప్పండి, ఏ రోజు నింపుదల ఆ రోజే. ఎన్నిసార్లు అన్నం తింటున్నారు రోజుకి? ఎందుకనండి? పొద్దున్నే తింటున్నారుగా, సాలేదా? ఎక్కువ మరి సరిపోవట్లేదు నీకు? ఎన్నిసార్లు తింటాను అన్నం? మళ్ళా మధ్యాహ్నం మళ్ళీ ఆకలేస్తుంది. మీరు అందరూ పనికి వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు వెంటనే ఆకలేస్తుంది మీరు చేసే కాయ కష్టానికి. మరలా సాయంత్రం మళ్ళీ మనం వండుకొని మరలా తింటున్నాము. ఈ యొక్క శరీరము, నశించిపోయే శరీరము, మట్టిలో కలిసిపోయే శరీరమే మనం ఎంతగా పోషిస్తూ ఉన్నప్పుడు, ఆహారం ఇచ్చి, నీళ్ళు ఇచ్చి దీన్ని తృప్తిపరిచినప్పుడు, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం మనలో ఉన్నప్పుడు, ఈ అభిషేకమును మనం మండించుకోవద్దా ప్రార్థన ద్వారా? హల్లెలూయా. ఎవరైనా మీరు మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవునికి కొంత సమయం కేటాయించకపోతే ఈ అభిషేకంలో మీరు వర్ధిల్లలేరు, ఈ ఆత్మలో మీరు వర్ధిల్లలేరు. దేవుడు ఆత్మ మీలోకి వచ్చిన కార్యాలు మీరు చూడలేరు. ఈవెన్ మిమ్మల్ని మీరు మార్చుకోలేరు. వేరొకళ్ళు మార్చటం అలాగుంచి, వేరొకళ్ళ సాక్ష్యంగా అలా ఉంచి. హల్లెలూయా. ఒక పెద్ద సేవకుడు అన్నాడంట, దేవుని స్తోత్రం కలుగును గాక, ఈ బైబిల్ నేను చెప్తే ఎవరు నమ్ముతారండి? నేనే ఒక బైబిల్. ముందు ఎవరైనా సరే నేను చెప్పే వాక్యాన్ని ఎవరు నమ్ముతారు? నా క్యారెక్టర్ కదా చూడాల్సింది. క్యారెక్టర్ మోర్ దాన్ ఏ బైబిల్. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క స్వభావము ఈ బైబిల్ బోధించిన దానికన్నా ఎక్కువ బోధించేది. మనమే ఎగ్జాంపుల్ అండి. హల్లెలూయా. పౌలు అంటాడు, మీరే పత్రికలు. నేనే రాసిచ్చాను కానీ ఈ పత్రికలు మీరే పత్రికలు. ఎంత బాగుంది ఇది. మీరే నాకు యేసుక్రీస్తులాగా కనపడుతున్నారు. హల్లెలూయా. మీ స్వభావం ఎంతో ప్రియమైనదిగా, రమ్యమైనదిగా ఉండేది. అన్ని జనుల ఎదుట మీరు సాక్షులుగా ఉన్నారు. ఎలాగా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ కార్యం మీలో జరిగింది. ఎంతమందికి అర్థమవుతుంది ప్రియమైన బిడ్డ? చాలా మంది, అయ్యా నన్ను స్వస్థపరిచయ్యా, నాకు కార్యాలు కావాలయ్యా, నాకు డబ్బు కావాలయ్యా, అది కావాలయ్యా, ఇది కావాలయ్యా అని అడుగుతారు. ఎవరైనా నా స్వభావాన్ని మార్చాయని అడుగుతున్నారా? హల్లెలూయా.
ఇంకా నేను దేవా నేను ఎక్కడ దుఃఖ పెడుతున్నాను, నీ ఆత్మకు నేను ఎక్కడ కంచి వేస్తున్నాను, నీ ఆత్మ నేను ఎక్కడ దుఃఖ పెడుతున్నాను, నాలో ఇంకా మార్చుకోవాల్సింది ఏముంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? చిన్నదైనా పెద్దదైనా, చిన్న పాముని కూడా పెద్ద కర్రతోనే కొట్టాలంట, చిన్నదైనా పెద్దదైనా. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? మీలో ఉన్న శరీర కార్యాలని చంపివేయడి, చంపివేయడి అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదివితే శరీర కార్యములన్నిటిని చంపివేయండి అంతే. ఆత్మచేత శరీర కార్యములు చంపిన వాడు జీవించును అని రాయబడింది. హల్లెలూయా. ఆత్మ ద్వారానే వాటిని చంపగలము కానీ మనంతట మనం కాదు. ఇప్పుడు కొత్తగా కొంతమంది క్రైస్తవులు పెట్టుకొచ్చారు, దేవుడు ఆత్మ లేకుండా అంట వాడు మారుతాడంట. హల్లెలూయా. నేను ఉండగలను, నేను మారగలను, నేను చేయగలను అంతా ఉంటుంది. నువ్వు 40 రోజులు ఉపవాసం ఉంటావు బాగా. హల్లెలూయా. మళ్ళా తర్వాత 41 రోజున మరలా ఏది నువ్వు వదిలేసావో అదే చేయటానికి నువ్వు వెళ్ళిపోతావు. పాపం అనేది ఒక శక్తి అండి, దానికి శక్తి ఉంది. మనిషిని వశం చేసుకోగలిగిన శక్తి ఉంది, మనిషిని లోపరుచుకొని ఈడ్చుకు వెళ్ళే అంత శక్తి ఉంది దానికి. అందుకే కదా యేసు ప్రభు సిలువలో రక్తం కార్చాడు. అది చిన్న విషయమా? దేవుని ఆత్మ నీలో లేకపోతే, దేవుని ఆత్మ నిన్ను విడిపించకపోతే నువ్వు ఎప్పటికీ విడుదల పొందలేవు. కాబట్టి దేవుడి ఆత్మ నీకు కావాలి, దేవుని అభిషేకం నీకు కావాలి. మీరు ఎండిపోవద్దు. హల్లెలూయా. చాలా మందికి ఇసుకొస్తుంది. పాస్టర్ గారు పదే పదే ప్రార్థన చేయమంటున్నారు, 10 ప్రార్థనలు పెడుతున్నాడు, అన్నిటికీ రమ్మంటున్నాడు. వచ్చిన ప్రతిసారి పోయిన వారం మనం కూడుకున్నాము, అందరూ ఆత్మచేత నింపబడ్డారు. మరలా ఇప్పుడు ఆత్మచేత నింపబడటం అంత అవసరమా? ఇప్పుడు మళ్ళీ అభిషేకించబడతాం అంత అవసరమా? ప్రతిరోజు మనం కూడుకుంటున్నప్పుడు అగ్ని ప్రార్థనలు మనం చేస్తున్నాము. అరే రాత్రి కాలం మనం కూడుకున్నప్పుడు బలమైన ఆత్మచేత మనం నింపబడ్డాము. ఇప్పుడు మరలి ఇంకొక ఆత్మ మనకు అవసరమా? ఇంకొకసారి నింపడం అంత అవసరమా? యేసు ప్రభువు అన్నాడు యోహాను సువార్త 7వ అధ్యాయంలో, దప్పిగల వారిని నా దగ్గరికి రండి, నేను మీకు జీవజలాన్ని ఇస్తాను, నేను ఇచ్చి నేను తాగువాడు మరే అన్నాడు దప్పిగలడు. హల్లెలూయా. ఏంటి దప్పిక? ఏంటి నీళ్లు? నేను నా మాటలు, నా వాక్యము వారి హృదయంలో నేను ఇచ్చే ఆత్మ నీలో ఊరిడే జీవజల బుగ్గగా అది ఉంటుందంట. హల్లెలూయా. నిత్యము ఉబ్బుకుచ్చు ఉంటుందంట, ఊరుతూ ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అభిషేకం నీలో వృద్ధి అయ్యే కొలది దురాత్మ నీ దగ్గరికి రాలేవు, సాతాను చిక్కులు నీ దగ్గరికి రాలేవు. పరిపూర్ణమైనటువంటి అభిషేకంలో నువ్వు నడుస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, రోగాలు కూడా రాలేవు. ఒక స్థాయి ఉంది, ఒక్క రోగం కూడా నేను టచ్ చేయలేదు. నిజం, ఆ స్థాయి ఉంది. మనం కాంప్రమైజ్ అయ్యి మనం ఇలాగుంటున్నాం కానీ ఆ స్థాయి ఉంది. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఆ స్థాయిలోకి వెళ్తారు? కాబట్టి ఎన్నిసార్లు మనం మోకరించాలి, ఎన్నిసార్లు మనం ప్రార్థన చేయాలి, ఎన్నిసార్లు మనం నింపుకోవాలి? ఫ్రెష్ అనాయింటింగ్తో నింపుకోవాలి. ఓ ఆయన సన్నిధి మనకి ఎంతో సంతోషము. హల్లెలూయా. అది మనకు బలము కూడా. వేక్కున ఆయన స్వరం వినటానికి మనం వేగిరపడాలి, ఆయనతో మాట్లాడటానికి వేగిరపడాలి. సాయంత్రం మరలా ఆయన సన్నిధిలో మనం కూడుకోవాలి. నన్ను మరలా నింపయ్యా. హల్లెలూయా. మనం ఓన్లీ శరీరంలోనేనండి, ఆయన ఆత్మ మనలో లేకపోతే మనకు శక్తి లేదండి. అందుకని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, ఇదిగో ఈ మట్టి పాత్రలో మహిమైశ్వర్యము పైబడింది. హల్లెలూయా. అపాయములున్నను ఉపాయము లేని వారము కాము, ఇరికించబడుతున్నాను, తప్పించే సులువైన మార్గం మాకు లేకుండా పోలేదు. హల్లెలూయా. ఎందుకని? మనలో ఏముంది? మట్టి పాత్రలైన మన దేహంలో ఏముంది? ఇప్పుడు మహిమైశ్వర్యం ఉంది, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంది. మనం అనాథలం కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి నువ్వేం చేయాలి? ప్రతిరోజు నింపుకోవాలి. ప్రతిరోజు నింపుకున్నారు లేదా? యేసుప్రభు నింపుకుని, యేసుప్రభు ప్రార్థన అంత అవసరమా? ఎందుకు యేసుప్రభు ప్రార్థన చేశాడు? ఒక్కొక్కసారి నైట్ అంతా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన శిష్యులు కూడా అలాగనే ప్రార్థన చేశారు, అదే మార్గంలో వెళ్ళారు. సంఘం కూడా అలాగే ప్రార్థన. సంఘం అంట ప్రతిరోజు నైట్, ప్రతిరోజు ఇంటింటా వాడు కోరుకున్నారంట, కూడుకున్న ప్రతిసారి నింపబడ్డారంట. హల్లెలూయా. వారానికి ఒకసారి ప్రార్థన అంటే కొంతమంది కష్టం. హల్లెలూయా. ఈ అభిషేకం లేకపోతే మనం వెళ్ళలేము, ముందు కదలేము, ఈ పరిచర్య చేయలేము.
అలాగే ప్రతిరోజు మీరు జీవించే జీవితం, విశ్వాస జీవితం మీరు జీవించలేరు. చాలా శోధనలు ఎదురవుతాయి మీకు. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు నుంచి అయినా సరే మీరు ఈ అభిషేకాన్ని పొందుకోండి. ఆల్రెడీ మీరు ఒక స్థాయిలోకి వెళ్తున్నారు. హల్లెలూయా. ఎంతమందికి ఎవ్రీడే ప్రార్థనలు నచ్చినాయి? మేము బలపడ్డాం అన్నోళ్ళు చేయొద్దండి. అందరొద్దు, నేను బలపడ్డాను, నిజంగా నేను బలపడ్డాను ఆత్మలు అన్నోళ్ళు చేయొద్దండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొనసాగిద్దామా, మానేద్దామా? రేపటి నుంచి మరలా ఓకేనా? 21 days మనం ఇలాగ చేద్దాం ప్రతిరోజు. ఒక వారం అయిపోయింది, ఇది 2వ వారం ఎంటర్ అవుదాం. హల్లెలూయా. గొప్ప ఆత్మ చేత మీరు నింపబడుతున్నారు. అలాగే మనం నింపబడే కొలది మనకు అపోజిషన్ లెగుస్తూనే ఉంటది, అపోజిషన్ అడుగుతూనే ఉంటది, మనం తొక్కుకుంటూ వెళ్తూనే ఉంటాము. హల్లెలూయా. దేవుడు ఆత్మ మిమ్మల్ని ఆ విధంగా వృద్ధిలోకి నడిపించును గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. సో మరొకసారి చదువుదాము. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అనున్నది. దేవుడు ఆయనకు తోడయుండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరిని స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. హల్లెలూయా. ఈ వాక్యంలో చూడండి, స్వస్థపరిచాడా? అపవాది చేత పీడించబడుతున్న వారిని స్వస్థపరిచాడంట. ప్రతి రోగం వెనకాల ఎవరు చేయండి? రోగం వెనకాల దేవుడు చేయందా? ప్రతి రోగం వెనకాల అపవాది చేత పీడించబడి ప్రతి వారిని ఆయన స్వస్థపరిచిన రాయబడింది. ప్రతి రోగం వెనకాల ఎవరు చేయండి? అపవాది చేయండి. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు స్వస్థపరుస్తూ వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు ఆయన తోడై ఉన్నాడు. ఆయన అభిషేకించబడ్డాడు యేసు ప్రభు. ఇప్పుడు అభిషేకం ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఆయన సంఘమునికి వచ్చింది. ఆయన సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన సంఘం ఆయన శరీరమై ఉన్నాడు. ఆయన ఏ ఆత్మతో నింపబడ్డాడో అదే ఆత్మతో మీరు నింపబడతారు. ఆయనకి ఎట్టి మహిమ ఉందో అదే మహిమతో మీరు నింపబడతారు. ఆయనకి ఎంత కృప ఉందో అదే కృపతో మీరు నింపబడతారు. అదే శక్తితో మీరు నింపబడతారు. మీరు చెప్పండి హల్లెలూయా. యేసు నేను వేరుగా లేము. హల్లెలూయా. ఆయన శిరస్సు, నేను శరీరము. శిరస్సు శరీరము హత్తుకుని ఉంటాయి. నేను స్తోత్రం కలుగును గాక. ఆయన తల మీద ఏం పోయబడిందో అదే శరీరము కూడా కారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే అభిషేకము నీ మీద నా మీద కారిపోతుంది ఈ రోజున. అదే తైలాభిషేకము కారిపోతుంది మన జీవితాల్లో. రోగం మనల్ని ముట్టలేదు, సాతాను మనల్ని ముట్టలేదు, ఈ లోకములో పాపం మనల్ని భ్రమపరచలేదు. మనము దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని పోలికలో మారతాము. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్తాము. దేవుని శక్తి ద్వారా అద్భుతాలు, సూచక్రియలు మనం పొందుకుంటాము. మన స్వభావాన్ని మార్చుకుంటాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండటం బట్టి నిజమైన క్రైస్తవులుగా మనం వెలుగుతాం. ఈ లోకంలో లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా మనం వెలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. సో మీ అభిషేకాన్ని ఆర్పుకుంటారా? మీ ఆత్మను ఆర్పుకుంటారా? అస్సలు ఆర్పుకోవద్దు. మీ సమయాన్ని టీవీలకి ఇవ్వద్దు, సినిమాలకి ఇవ్వద్దు, ఏ ముచ్చట్లకి ఇవ్వద్దు. దేవుని సమయం దేవునికి ఇవ్వండి. మీ సమయం మీరు చేసుకునే పని మీరు చేసుకోండి. ఆయనకంటూ సమయం ఇవ్వండి. ఆయనకంటూ నిర్దిష్టమైన స్నేహం మీరు ఆయనతో చేయండి. ఆయన్ని ప్రేమించండి. ఆయన సన్నిధిని కోరుకోండి. నీవు లేకుండా ఒక క్షణం కూడా నేను ఉండలేను ప్రభు అని చెప్పండి. మీ హృదయంలో ఆయన తలపోసుకోండి. హృదయంలో ఆయన పాట పాడండి. హల్లెలూయా. దేవుని ప్రేమించండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. అందరూ మోకరించండి. ఏంది కదా